తెలంగాణ బంగారం తెలంగాణ ఎట్లయితుంది? ఇప్పుడు మీరు గుజరాతీ మార్వాడికి మీ వల్ల వరల్డ్ వైడ్ క్రైసిస్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో భూమి రేట్లు పడిపోయినాయి, తెలంగాణ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. అయితే అన్ని గుజరాతీ మార్వాడి వల్లనే అవుతున్నాయా సార్ ఇది? మీ బిజినెస్ బయటికి వచ్చిన వాళ్ళంతా మీ బిరాదరికి సంబంధించినటువంటి వాళ్ళను మీ బిరాదరికి సంబంధించిన వాళ్ళను ఆ పంచాయతీ మాకు ఉంది ఇక్కడ చెప్తా. బిజినెస్ లో ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే మాకు నేర్పించింది, మేము చదువులేదు. మా గుజరాతీ మార్వాడి చదువు తక్కువ ఉంటది. మాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ ఇది అర్బన్ నక్సలైట్, ఇది బీజేపీ మీద కుట్ర చేయడానికి ఆ రాజాసింగ్ ఎవరు, మాధవీలత ఎవరు, నిన్న పృథ్వీరాజ్ అన్న మాట్లాడిండు. నాకు రేవంత్ రెడ్డి ఎవరు చుట్టాలు కాదు. ఒక ముఖ్యమంత్రికి ఇట్లాంటి మాట్లాడాలి మన సంప్రదాయమా తెలంగాణ? ఇది మా పెద్ద బావ యూపీటీ సీఎం, మా పెద్ద బావ. ఆయన ఎవరు? పెద్ద బావ అయితే మీ ఇంట్లో చూసుకో బైసా. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడడం చెప్పు జరా. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడడం చెప్పు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా చెప్పు. నువ్వు ఫస్ట్ నువ్వు అసలు నీ అసంటోడు ఫస్ట్ నువ్వు వచ్చి అమర్ల స్తూపం కాడ తెలంగాణలో 1000-2000 తాగి పంటరందుకు నువ్వు ఫస్ట్ వచ్చి ముక్కు నేలకు రాయాలి. వచ్చి నిన్ను అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టేది లేదు తెలంగాణ సమాజం, గుర్తుపెట్టుకో. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడడం చెప్పు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టు చెప్పు. ఫస్ట్ ఆ మాట చెప్పు. ఇక్కడ మన సంప్రదాయం ఎట్లా ఉంటది అంటే, ఇవాళ మనం నిజాం రజాకార్ జమానా నుంచి 10 కొట్టంగా 10:30 లేవాలి, మంచిగా ఉండాలి, టైంకి పోవాలి, తినాలి, ఉండాలి, అది చెప్తుంటే దానికి నిన్నటి నుంచి 2000 రూపాయలు ఇచ్చి గుజరాతీ మార్వాడి ఇక్కడ ఎవరైతే మార్వాడీస్ కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తున్నారో, అఫ్ కోర్స్ మీరంటూ ఉన్నారు భారతదేశం మనందరం భారతీయులం కదా అని. సో ఎవరైతే మీ గురించి కొన్ని భయాలు వ్యక్తం చేస్తున్నారో, ఒక్కొక్క రకమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు మాట్లాడింది కూడా అంటే కించపరుస్తూ మాట్లాడారు మీరు అని అంటూ ఉన్నారు. సో ఈ కించపరుస్తూ ఒక్కొక్క రకమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైన భావన మీ మార్వాడీస్ లో ఉంది అని అంటూ ఉన్నారు. నిజమేనా అది? అన్న, మేము గుజరాతీ మార్వాడి తెలంగాణ తప్ప వేరే దేశాల ప్రపంచంలో ఎక్కడ గుజరాతీ మార్వాడి లేదా అన్న? మేము ఇక్కడనే చేస్తున్నాం పెద్దతనము, వేరే రాష్ట్రంలో లేదా? ఇప్పుడు గుజరాత్ లా మన తెలంగాణ వాళ్ళు లేరా? వాళ్ళకు మాకు గొడవలు కాదా? అయితే గొడవ అయితే మీరు తెలంగాణలో గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటారా? గొడవ అయితే ఒకరికి ఎవరు గొడవ చేసి శిక్ష ఇచ్చండి. మేము ఆపినామా? ఒకసారి ఆమన్గల్ రండి. ఎవరు దొరలైనరు, ఎవరు వ్యాపారం ఏం చేస్తున్నారు? ఒకటే సెకండ్ అన్న, తిరుపతి అన్న ఒక్కటే సెకండ్ ఆగు. ఆమన్గల్ లో ఇప్పుడు మాట్లాడుతున్న మా తిరుపతి అన్న దాదాపు 40 ఏళ్ల పైన 82 నుంచి దందాలో ఉన్నాడు. తన ఇప్పటికీ రికార్డు డొక్కాడకుండా దందాలు అప్పటి నుంచి ఉన్నాడు బిజినెస్ లా. మీ వాళ్ళు 4-5 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు 200 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. ఎట్లా సంపాదించిండ్రో రాండ్రి బిగ్ టీవీలో టీం పెడతారా, తీసుకుపోయి ఆ మండలంలో పోయి తీసుకుపోయి కూర్చున్నాం. పెద్ద మనిషి మండలంలో వర్తక సంఘం ప్రెసిడెంట్. ఓకే, పృథ్వీ గారు ఎలా సంపాదించారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు రాజస్థాన్కి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి ఎన్ని రూపాయలు తెచ్చిండ్రు, ఎన్ని రూపాయలు ఇక్కడ జమ అయినాయి, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు ఇక్కడ తెలుస్తుంది. అది కాదు. ఓకే, ఈ కారణం అదే, ఆస్తులు సంపాదించారు అనే కోపమా, లేదు అంటే వ్యాపారం అనైతికంగా చేస్తున్నారు అనే కష్టపడి సంపాదించి ప్రాపర్టీలు హెచ్చరిక. అయితే కొనొద్దా? కష్టపడి మేము బతుకోవద్దా? మేము బాగా మీరు చెప్తే కాదు, మీరు చెప్తే కాదు, పృథ్వీరాజ్ అన్న మీరు చెప్తే కాదు, మేము దోపిడీ చేసాము ప్రజలు చూస్తాము. మీరు చెప్పినాం కదా, మనం తూర్పు వచ్చేవచ్చి గుజరాతీ మార్వాడి. తిరుపతి గారు, దిగ్నేష్ గారు ఒక్క నిమిషం, నేను పృథ్వీ గారు మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు ఎక్కువ సంపాదించుకున్నారు అనా, లేదు అన్యాయమైన పద్ధతిలో వ్యాపారాలు చేసి ఇక్కడ వాళ్ళు పట్టకొడుతున్నారు అనేది, ఎక్కువ సంపాదించుకుంటున్నారు అనా, లేదంటే అన్యాయం చేసి
అన్యాయం చేసి పొట్టగొడుతున్నారని అందుకే ఉదాహరణ 40 సంవత్సరాల ఇది 2 నంబర్ మాల్ అమ్ముతున్నారు వాళ్ళు. మా తెలంగాణ ప్రజలకు తెలియక అమాయకత్వంగా ఉండి వాళ్ళు అమాయకత్వంలో ఉన్నారు ఉండి ఈ లేబుల్ కూడా చేంజ్లు చేసి అమ్ముతున్నారు కాబట్టినే వాళ్ళు ఇప్పుడు అందుకనే ఉదాహరణ ఎందుకంటే సేమ్ బిజినెస్ లో ఉన్నటువంటి మా వాళ్ళు ఎందుకు ధనికులు కాలేకపోతున్నారు మీరెందుకు అవుతున్నారు అని అంటే అది ఇప్పుడు ఏదో 4 సంవత్సరాల నుంచి కాదు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు అంటే దాని కారణం ఇదే. అదృష్టం వల్ల అదృష్టం హైదరాబాద్ బంగారం తెలంగాణ బంగారం అంటే సెక్రటేరియట్ కు బంగారం తిత్తురా మీరు వచ్చి గుజరాత్ కి వెళ్ళి వచ్చి మీరు బంగారం తిత్తురా మీరు ఒక్కడే చేస్తే తెలంగాణ వచ్చేసిందా? గుజరాతీ మార్వాడి కూడా బాగా ఉండే దేంట్లో బాగా ఉన్నది గుజరాత్ మార్వాడిలో దోపిడిలో బాగా ఉన్నది. తాగి పంటలు అనే స్టేట్మెంట్ గుజరాత్ మార్వాడి సమాజము తెలంగాణ ప్రజలను పడుతున్నందుకు ఫస్ట్ మీ సమాజం నేను అధ్యక్షుని ఉంచుతారా నువ్వు వచ్చి ముక్కు నాలుగు రాస్తావు ఫస్ట్ నువ్వు అది చెప్పు. ఏంది నువ్వు బావ ఉన్నాడు మీ బావ అయితే బావకి చెప్పుకోపో. బరాబర్ చెప్తాం అదే నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలి అవసరం లేదు. ఇదే భాష మాట్లాడు ఇదే భాష మాట్లాడు మా జనం చూస్తున్నారు ఇప్పుడు మీరు ఎట్లెట్లా అవమానపరచుకుంటూ మాట్లాడుతున్నారు మా జనం చూస్తున్నారు. పుట్టిరాజు అంటున్నాడు మీ గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే మా అక్క చెల్లెలని తీసుకొని వెళ్ళిపోతాం మీరు చెప్పినారు కాబట్టి. మాకేం చేసేది దోపిడీ చేస్తాడు అవసరం లేదు ఇక్కడ భయపడేది లేదు. మీ అసొంటోళ్ళు మాకు అవమానపరుస్తారు మా తెలంగాణ ప్రాంతాన్ని మా తెలంగాణ మనుషులను అవమానపరుస్తాలతో మాకు ఇక్కడ ఏం పని లేదు. మా తెలంగాణ కాదు మన తెలంగాణ. గుజరాత్ సమాజం నువ్వు రాజస్థాన్ సమాజం గుజరాత్ సమాజం జైన్ సమాజాన్ని పెట్టుకున్నావు కదా నువ్వు ఇక్కడ భారతీయ జైన్ సమాజ్ అధ్యక్షుడు నువ్వు కదా